బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. చాప్టర్ 1 ప్రిలిమినరీ. అధ్యాయం 1 భారతీయ న్యాయ సంహిత పునాది సూత్రాలను సెట్ చేస్తుంది. దాని శీర్షిక పరిధి, ప్రారంభం మరియు స్థిరమైన చట్టపరమైన వివరణ కోసం కీలక పదాలను నిర్వచిస్తుంది. డిఎన్ఎస్ ప్రిలిమినరీ యొక్క వివరణ. ప్రిలిమినరీ పేరుతో భారతీయ న్యాయ సంహిత 2023 అధ్యాయానికి స్వాగతం. ఈ పునాది అధ్యాయం తదుపరి చట్టాలు రూపొందించబడిన ప్రాథమిక సూత్రాలు మరియు ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం చట్టపరమైన కోడ్కు వేదికను నిర్దేశిస్తుంది. ఈ అధ్యాయం సంక్షిప్త శీర్షిక పరిధి మరియు ప్రారంభంతో ప్రారంభమవుతుంది. చట్టం యొక్క అధికారిక పేరు, దాని భౌగోళిక అన్వయత మరియు అది అమలులోకి వచ్చే తేదీని స్పష్టంగా పేర్కొంది. చట్టం అమలులో ఉన్న చట్టపరమైన సరిహద్దులు మరియు కాలక్రమాన్ని ఇది నిర్వచిస్తుంది కాబట్టి ఇది చాలా కీలకం. తరువాత మేము చట్టపరమైన వివరణలో కీలక పాత్ర పోషిస్తున్న నిర్వచనాలను పరిశీలిస్తాము. ఈ విభాగం సంహిత అంతటా ఉపయోగించిన కీలక నిబంధనలు మరియు పదబంధాలను నిశితంగా నిర్వచిస్తుంది. చట్టపరమైన చర్యలలో స్థిరత్వం మరియు స్పష్టతను నిర్ధారిస్తుంది. అస్పష్టతలను నివారించడానికి మరియు చట్టంలో ఉపయోగించిన పదజాలం గురించి అన్ని పక్షాలకు ఒక సాధారణ అవగాహన ఉండేలా చేయడానికి ఖచ్చితమైన నిర్వచనాలు అవసరం. వివరణ నిబంధన ఈ అధ్యాయంలో మరొక ముఖ్యమైన భాగం. చట్టంలోని నిబంధనలను ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపై ఇది మార్గదర్శకాలను అందిస్తుంది. ఈ నిబంధన చట్టం యొక్క వివరణలో ఏవైనా సంభావ్య వైరుధ్యాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. శాసనసభ యొక్క ఉద్దేశాలను స్పష్టంగా అర్థం చేసుకోవడం మరియు అమలు చేయడం. మొత్తం మీద మొదటి అధ్యాయం క్రమబద్ధమైన మరియు వ్యవస్థీకృత చట్టపరమైన కోడ్కు పునాది వేస్తుంది. చట్టం యొక్క పరిధి, కీలక నిబంధనలు మరియు వివరణ సూత్రాలను నిర్వచించడం ద్వారా ఇది ఒక పొందికైన మరియు సమర్థవంతమైన న్యాయ వ్యవస్థను నిర్ధారిస్తుంది. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.